రేణు, ఏం జరుగుతోంది? ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? మీ వదినతోనా, మీ అన్నయ్యతోనా, ఇంకెవరితో అయినా మాట్లాడుతున్నావా? అది ఫ్రెండ్ తో మాట్లాడుతున్నానమ్మా. ఎవరా ఫ్రెండ్? పగలబడి నవ్వేటంతగా ఏం జరిగింది? మీ అమ్మకు అక్కడ అవమానం జరిగితే ఇక్కడ నువ్వు నవ్వుకుంటున్నావు. నన్ను చూసి ఈ ఇల్లే నవ్వుతున్నట్టుగా ఉంది. ఈ ఊరు, ఈ ప్రపంచం, ఈ లోకంలోని కొడుకులంతా ఒక చోటు చేరి నన్ను చూసి ఎగతాళిగా నవ్వుకుంటున్నట్టుగా ఉంది. ఏమైందమ్మా? అమ్మ విలువ పడిపోయింది. తల్లి స్థానం దిగజారిపోయింది. అందరూ ఒక్కటయ్యారు, నన్నొక్కదాన్ని వేరు చేశారు. ఈ ఇంట్లో నా ఇష్ట ప్రకారం ఏదీ జరగలేదు. నేను కోరుకున్నదేదీ జరగలేదు. పేరుకే ఈ ఇంటి పెద్దని. నా చేతుల మీదుగా సంజయ్ పెళ్లి చేశానన్న ఒక్క తృప్తి తప్ప నాకెందులోనూ ప్రమేయం లేకుండా పోయింది. నా బాధ్యతలన్నీ మీకు బరువైపోతున్నాయి. ఈ ఇంట్లో బంధాలన్నీ కరువైపోతున్నాయి. ఒకరికొకరు కాకుండా పోతున్నారు. పొండి, ఎక్కడి వాళ్ళక్కడికి పొండి. నన్నొంటదాన్ని చేసి అందరూ వెళ్ళిపోండి. ఈ అధికారానికి తలవంచనక్కర్లేదు. ఈ అమ్మకి భయపడనక్కర్లేదు. అందరూ స్వేచ్ఛగా బ్రతకండి. ఇదేదో నాకు బాగా పనికొచ్చే పంచాయతీలా ఉంది. ఊరుకోరేను, ఇప్పుడేమైంది? అమ్మ ఎందుకలా అరిచిందో దినా? అమ్మకు అమ్మదనం గుర్తొచ్చుంటుంది. అంటే అత్తయ్య మాటలు వింటుంటే కిరణ్ని కలిసొస్తున్నట్టుగా ఉంది. అక్కడేదో జరిగింది. అంత కరెక్ట్ గా నువ్వెలా గెస్ చేస్తున్నావు వదినా? ఇవాళ అత్తయ్య శరణాలయానికి వెళ్లే రోజు. అది తెలుసుకొని ఉషా కిరణ్ని అక్కడ ఎదురుపడేలా చేస్తానని నాకు కాల్ చేసి చెప్పింది. అక్కడ ఇద్దరూ ఎదురుపడ్డాక ప్రేమలు, బంధాలు అనాథలుగా మారిపోయుంటాయి. పంతాలు, పట్టుదలలు శరణాలయంలో చేరిపోయుంటాయి. అత్తయ్య కోపంలో నాకొక తల్లి తాలూకు మనసే కనిపించింది. ఆ ఆవేశంలో అమ్మ తాలూకు ఆక్రోశం మాత్రమే వినిపించింది. ఇదంతా హెల్ప్లెస్ కండిషన్లోనే జరుగుతుంది. అసలేం జరిగిందనేది నేను ఉషాతో మాట్లాడి తెలుసుకుంటాను. నువ్వేం ఫీల్ అవ్వకు. ఈ కోపం నీ మీద కాదు, ఆవిడున్న పరిస్థితి మీద, అంతే. ఏంటి, కిరణ్ అలా ప్రవర్తించాడా? మీతోనే అలా మాట్లాడా? ఎంత ధైర్యం! ఈ ఇంట్లో ఉన్నప్పుడు మీ మాట కాదనే ధైర్యం ఉందా? మీకెదురు చెప్పే సాహసం ఏనాడైనా చేశాడా? ఇప్పుడు మీరొద్దన్న ఫీల్డే ఎంచుకున్నాడు. పాటల మీద పాటలు పాడి మీ మాటనే డోంట్ కేర్ అన్నట్టు చేస్తున్నాడు. దీనంతటికి కారణం ఆ ఉష. గడప దాటిన దగ్గర నుంచి మీ మీద విషం నూరిపోసుంటుంది.
అమాయకంగా ఉండే కిరణ్ని రెచ్చగొట్టి పాటలు పాడేలా చేస్తోంది. మీరు ఎదురుపడ్డా మాట్లాడకుండా మనసు మార్చేసింది. ఇంకా చాలా ఆపు మేఘనా. మీరాగమన్నా నేను ఆగనత్తయ్య. మా అత్తయ్యతో కిరణ్ అంత హార్ష్గా బిహేవ్ చేస్తాడా? ఇదంతా వింటుంటే నేనే భరించలేకపోతున్నాను. మీరెలా తట్టుకుంటారు? ఇదేదో ఇప్పుడే తేల్చుకుంటాను. ఆ ఉషాని కిరణ్ని అడగాల్సింది అడిగేసొస్తాను. మేఘనా, ఇది మా తల్లి కొడుకుల మధ్య గొడవ. నా కొడుకు నాలాగా చెప్పుడు మాటలు వినే మనిషి కాదు. వాడు నన్నన్నా నేను వాణ్ణన్నా అవి మా మనసులో నుండి వచ్చిన మాటలు కాదని నాకు తెలుసు. చూస్తాను ఈ పంతాలు పట్టింపులు ఎంతకాలమో. ఈ అమ్మని కాదనుకుని దూరంగా వాడుండి ఏం సాధిస్తాడో, ఎవరిని సాధిస్తాడో అదే చూస్తాను. ఇందులో ఎవరి సానుభూతి అక్కర్లేదు, ఎవరి జోక్యం కూడా అవసరం లేదు. ఏవండి, ఏంటిదంతా? ఎవరు అడిగారు నిన్ను? మా అమ్మని నన్ను కలపమని నేను నిన్ను అడిగానా? మా అమ్మ అడిగిందా? ఎవరూ అడగలేదండి, నేనే అడిగా. నువ్వే చేసేదంతా నువ్వే, అందుకే నిన్నే అడుగుతున్నాను. నేను బిజీగా ఉంటే అర్జెంట్ అర్జెంట్ అని పిలిచి చివరికి ఇదా నువ్వు చేసిన ఏర్పాటు? నీకు నువ్వే నిర్ణయాలు తీసుకొని నీకు నువ్వే బాధ్యతలు నెత్తినేసుకొని ఎందుకు ఈ పెత్తనాలన్నీ చేస్తున్నావు? మీ ఇద్దరు పడే బాధ చూడలేక. నేను బాధపడుతున్నానని నీతో చెప్పానా? మా అమ్మ నా కోసం బాధపడుతున్నట్టు నీకొచ్చి చెప్పిందా? ఎవరినడిగి చేసావు ఈ పని? ఎవరు చేయమంటే చేసావు? ఎవరిని అడగాలి? తల్లి కొడుకులు ఎందుకు విడిపోయారో నాకు తెలీదా? ఏం తెలుసు నీకు? ఏం తెలుసు నీకు? మేమెందుకు విడిపోయాం? నా కారణం వల్లే. ఓ, ఇప్పుడు నువ్వు వేరు నేను వేరు అనుకుంటున్నావా? నీకు అవమానం జరిగితే అది నాకు జరిగినట్టు కాదా? పెళ్లి చేసుకొని తీసుకొచ్చి ఇదే నీ ఇల్లు అని చెప్పినప్పుడు ఆ ఇంట్లో నీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడమే కాదు, నీ గౌరవం కూడా నిలబెట్టాల్సిన బాధ్యత నాకుంటుంది. నా భార్యని గౌరవించని చోట నేను ఉండనని వచ్చేశాను. నా భార్యని అవమానించినందుకు ఆ ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టాను. మనం వచ్చిన కారణాలు ఇంకా చాలా ఉన్నాయి. నా కెరీర్ కూడా పాడు చేసింది మా అమ్మ, అది కూడా ఓ కారణమే. నన్ను తొక్కేయాలని చూశాడు మా అన్న, అది కారణం కాదా? అయితే మీకు అత్తయ్య మీద ప్రేమ లేదా?